నిన్న చెప్పుకున్నాం ఈ క్లాసులో డేటా అని చెప్పుకున్నాం. హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ చేసుకుంటామని చెప్పాం. అది మన యొక్క వర్డ్ ఫైల్స్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్స్ కావచ్చు, పవర్ పాయింట్ ఫైల్స్ కావచ్చు, లేదు సాంగ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, మన యొక్క ఫొటోస్ కానివ్వండి, ఏదైనా సరే వీటినన్నిటినీ కూడా మన యొక్క డేటా అని పిలుచుకోవడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క డేటాని దేంట్లో స్టోర్ చేస్తాం, అసలు ఈ యొక్క డేటాని దేంతో కొలుస్తాము అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. డేటా చెప్పాను, యాజ్ లైక్ ఏ సాంగ్స్, మూవీస్, గేమ్స్, సాఫ్ట్వేర్స్, ఏదైనా కూడా ఇవన్నింటినీ కూడా మనం డేటా అని పిలుచుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ డేటాని స్టోర్ చేసేదానికి ఫస్ట్ వచ్చేసేసి ఫ్లాపీ అనే దాంట్లో మనం డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. దాని తర్వాత సిడీస్ అనేది రావడం జరిగిందనమాట. ఈ యొక్క ఫ్లాపీ యొక్క కెపాసిటీ వచ్చేసేసి 1.44 MB. ఒక ఫ్లాపీ ఎంత స్టోరేజ్ చేసుకుంటుంది అంటే 1.44 MB డేటా అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ అని అర్థము. కాంపాక్ట్ డిస్క్ అని అర్థము. ఈ యొక్క సిడి వచ్చేసేసి దీని కెపాసిటీ 700 MB. ఈ యొక్క సిడి వచ్చేసేసి 700 MB డేటాని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తరువాత డివిడి అనేది రావడం జరిగింది. ఈ యొక్క డివిడిలో ఎంత డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే 4.7 GB. డివిడి కెపాసిటీ ఎంత అంటే 4.7 GB. దాని తర్వాత 8.5 GB డివిడీస్ కూడా రావడం జరిగింది. ఈ రెండు కెపాసిటీల్లో మనకి డివిడీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనము మెమరీ కార్డ్స్లో, పెన్ డ్రైవ్ల్లో, వీటిలో కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా హార్డ్ డిస్క్, కంప్యూటర్ హార్డ్ డిస్క్లో కూడా డేటాని స్టోర్ చేసుకుంటాం. అసలు ఆ డేటాని దేంతో కొలుస్తాము? ఇప్పుడు మనము రైస్ ఉన్నాయనుకోండి, కేజీస్లో కొలుస్తాం. అదే మిల్క్ ఉన్నాయి, లీటర్స్లో కొలుస్తాం. అదేవిధంగా డేటాని కొలవాలి అని అంటే మనము బిట్స్ అండ్ బైట్స్లో కొలవడం జరుగుతుంది అనమాట. బిట్స్ అండ్ బైట్స్లో కొలుస్తాం. అయితే 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్. 8 బిట్స్ కలిస్తే ఒక బైట్ అవుతుందన్నమాట. అలాంటి బైట్స్ 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మెగాబైట్. MB అంటాం దాన్ని.